హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి అమావాస్య రోజు అండి, మహాలయ అమావాస్య, ఇంకా ఎంగిల్ పూల అమావాస్య అంటారు. ఈరోజే ఇంకా చిన్న బతుకమ్మలు అయితే వేరుస్తారండి. మన తెలంగాణలో ఉన్న అందరు ఆడపడుచులకి అందరికైతే ఎంగిల్ పూల అమావాస్య శుభాకాంక్షలు అండి. ఇంకా చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికైతే పెద్ద పండగ అండి మనకు బతుకమ్మ పండుగ అనేది. ఇంకా పిల్లలకు కూడా ఎక్కువ హాలిడేస్ వచ్చే పండగ అంటే బతుకమ్మ పండగేనండి. మన తెలంగాణలో ఉన్న వాళ్ళందరికైతే బతుకమ్మ అంటే చాలామందికి అయితే తెలుసండి. ఇంకా అందరికీ ఇష్టమైన పండగ కూడా బతుకమ్మ పండగేనండి. ఇంకా పుట్టింటికి వెళ్ళి అందరూ సెలబ్రేషన్స్ చేసుకునే పండగ కూడా ఇదేనండి. ఇక్కడనైతే నేను ఈరోజు పండగ కాబట్టి ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు అయితే వేసుకున్నానండి. కొంచెం ఇంకా అమావాస్య పండగనైతే కొంచెం నిండుగానైతే ఎక్కువనే ముగ్గులు అయితే వేసిందండి. ఇంకా గుమ్మానికి కూడా ఇట్లా నిండుగా తోరణాలు కట్టుకోవాలి. గడపను కూడా పూలతోటి ఇట్లా అలంకరణ చేసుకున్నాం. ఏ పండగ అయినా ఇంటి ముందు ఇట్లా ముగ్గు అనేది ఉంటే లక్ష్మీదేవి అయితే ఇంటి ముందు ఉన్నట్టు కలకలలాడుతూ ఉంటుందండి. గుమ్మానికి కూడా మామిడాకులు ఉంటే మామిడాకులు, లేకుంటే పూల దండలతోటైతే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకోవాలండి. ఇంకా ఏదేమైనా ఇంట్లో నిత్య దీపారాధన అనేది అయితే మనం కంపల్సరిగా చేసుకోవాలి. అందులో ఇంకా అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కదా అమావాస్య అనేది. ఇంకా అమావాస్య రోజు అయితే లక్ష్మీదేవిని అయితే కొంచెం నిండుగా ఎక్కువనే పూజిస్తాం కదా. నేనైతే ఇంకా అమావాస్యకి అయితే ప్రతి అమావాస్యకు అమ్మవారికి కొబ్బరికాయ అనేది అయితే కంపల్సరిగా కొడతానండి. ఇంకా లక్ష్మీదేవి ముందు కూడా ఈరోజు కుబేర దీపాలు అయితే వెలిగించిన. గులాబీ పూలు, చామంతులు, ఇంకా మల్లెపూలతోటి అమ్మవారిని అయితే నిండుగానైతే అలంకరణ చేసుకున్నాం. ఏ పండగ అయినా మనం ఇంట్లో నిత్య దీపారాధన అనేది అయితే కంపల్సరిగా చేసుకోవాలండి. ఇంకా ఈరోజు అమ్మవారికి ఇష్టమైన గవ్వలతోటి అయితే నేను అష్టోత్తరం చేసుకున్న. లక్ష్మీ గవ్వలు ఇవి. అమ్మవారికి లక్ష్మీ గవ్వలు అంటే ఇష్టం కదా, ఎందుకంటే గవ్వలు అంటేనే లక్ష్మీ స్వరూపం అండి అమ్మవారికి. నేనైతే అష్టోత్తరం చేసుకున్న. 108 నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గవ్వని ఇట్లా 108 నామాలు చెప్పుకుంటూ అయితే గవ్వలతోటైతే అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. మనం ఇట్లా పూజ గది ఎంత నిండుగా అలంకరణ చేసుకుంటే అంత నిండుగానైతే కనిపిస్తుందండి. ఇంక ఈరోజు అమావాస్య, రేపటి నుండి అయితే నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయండి. రేపు మొదటి రోజు బాల త్రిపుర సుందర అవతారంలో దుర్గాదేవి అయితే మనకైతే దర్శనం ఇస్తారండి. ఈ 9 రోజులు అయితే ఒక పండగలాగా ఉంటుందండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో కూడా అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు కాబట్టి ఇంకా మేము రోజు వెళ్ళడము అక్కడనైతే కొంచెం పండగలాగానే ఉంటుందండి. రోజు ఇంకా పూజకు వెళ్తాం కాబట్టి ఇంకా నిత్య దీపారాధన అనేది అయితే కంప్లీట్ అయితే చేసుకొని తర్వాతనైతే మనం తులసమ్మ దగ్గరనైతే పూజ చేసుకోవాలండి. ఇంట్లో పూజ అయిపోయినాకనే తులసమ్మ దగ్గరనైతే పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, కానీ చాలా ఎండ అవుతుందండి. 6:30 వరకే ఎండ అనేది వస్తుందండి. ఇంకా నేనైతే ఈరోజు చిన్న బతుకమ్మ కాబట్టి పూలు కూడా ఏం కొనుక్కరాలేదండి. ముందు రోజు ఇప్పుడే వెళ్ళి తీసుకురావాలని ఇంకా ముందైతే పూజ కంప్లీట్ చేసి పూలకైతే వెళ్దామని. ఇంకా ఈరోజు మా వారికి కూడా హాలిడేనే కాబట్టి ఇంకా వెళ్దాంలే అని అయితే మార్నింగే అనుకున్నాం. ఎప్పుడైనా ఈవినింగే తీసుకొచ్చేది, కానీ ఈసారి వీలు కాలేదండి ఈవినింగ్ వెళ్ళడానికి. ఇంకా మార్నింగ్ కూడా వెళ్ళి తీసుకొద్దాంలే, కొంచెం తక్కువనే జనాలు ఉంటారులే ఇవ్వాలంటే ఇంకా అందరూ అలానే అనుకొని వస్తారేమో, కానీ ఎక్కువనే ఉంటారండి జనాలు. అట్లా ఏమి ఉండరు, పొద్దున అని ఏం కాదు. ఇంకా నేనైతే బయట పూజ అయిపోయినాకనైతే ఈశాన్య కలశం కూడా ఇట్లా ఏర్పాటు చేసుకున్నా. అమావాస్య కదా, ఇంకా అమ్మవారిని కూడా ఇట్లా ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్య కలశం అంటే కూడా లక్ష్మీదేవియే కదా. ఇట్లా నిండుగా పువ్వులతోటైతే అలంకరణ చేసుకోవాలి కలశం కూడా. ఇంకా నేనైతే బయట పూలు తీసుకొద్దామని అయితే వెళ్ళిన. బంతి పూలు అయితే ఎక్కువ వచ్చినాయండి, ఇట్లా కాడలతోటి వచ్చినాయి. ఎందుకంటే మనం బతుకమ్మ వేర్చుకోవడానికి వీలుగా ఉంటుందని వాళ్ళు కూడా కాడలతోటి ఎక్కువ తీసుకొస్తారండి బతుకమ్మకి. ఇంకా చామంతులు, గులాబీలు, అన్ని రకాల చామంతులు అన్నీ అయితే తీసుకొచ్చిందండి. గునుక పువ్వు, తంగేడు పువ్వు, ఇంకా సీతమ్మలు కూడా రెండు కలర్స్ తోటి తీసుకొచ్చిందండి. ఇక్కడ ఎండ అయితే ఎక్కువనే ఉందండి. అసలు ఈ పూలు అమ్మే వాళ్ళు ఎట్లా అమ్ముతుర్రా అని భయం వేసింది వాళ్ళని చూస్తేనే. అసలు ఇది ఒక రకం అండి సీతమ్మలు, రెడ్ కలర్వి ఇవి. ఇంకొకటి అయితే పింక్ కలర్, 2 కలర్స్ అయితే తీసుకొచ్చిన అండి.
అయితే అసలు ఇప్పుడైతే తక్కువనే ఉందండి రేట్లు అయితే. ఇంకా లాస్ట్ బతుకమ్మ వరకు అయితే ఎక్కువనే ఉంటుంది రేటు. ఇప్పుడైతే కొంచెం తక్కువనే అనిపించినాయి. ఇంక ఇప్పుడిప్పుడే జనాలు అయితే వస్తున్నారండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే మొత్తం ఈ ఒక చాప అయితే వరిసేసి పూలైతే అన్నిట్లో పోస్తున్నానండి ఇంకా బతుకమ్మ చేయాలని. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఒక 2-3 అవర్స్ అన్న పడుతుందండి ఎంత చిన్న బతుకమ్మ పేర్చినా కూడా. ఇక్కడనైతే తీసుకొచ్చిన పూలన్నీ ఇక్కడ దగ్గర పెట్టుకుంటే మనకు కూడా పేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, అన్నీ అయితే దగ్గర పెట్టేసుకోవాలి. ఇంకా అందరికైతే ఇది చాలా పెద్ద పండగ అండి. ఎంగిలి పూల అమావాస్య నుండి లాస్ట్ బతుకమ్మ వరకు కూడా చాలా పెద్ద పండగ అయితే జరుపుకుంటాం. ఇంక ఇప్పటి నుండి పిల్లలందరూ ఇంటికి రావడం, కొందరు పుట్టింటికి వెళ్ళడం ఇట్లాంటివి అయితే జరుపుకుంటూ ఉంటారండి. ఇంక ఇదైతే మనకు అందరికీ పెద్ద పండగ. నాకైతే బాగా ఇష్టమైన పండగ అండి బతుకమ్మ అనేది అయితే. ఇంకెంత చిన్న బతుకమ్మ అయినా ఎంత పెద్దదైనా నేనే పేరుస్తూ ఉంటా. ఇంకా అన్ని రకాల పూలు అయితే తీసుకొచ్చి ఇట్లనైతే బతుకమ్మ చేసుకోవాలండి. ఇంకా ఈరోజు ఎంగిలి పూల అమావాస్య కాబట్టి 2 బతుకమ్మలు అయితే పేరుస్తామండి. ముఖ్యంగానైతే గుమ్మడి ఆకులు, గుమ్మడి పువ్వులు అనేటివి అయితే ఉండాలి. గుమ్మడి పూల మధ్యలో అండి గౌరమ్మ అనేది అయితే మనం పెడతాం కదా పైన. అందుకే పువ్వులు లేకపోయినా మొగ్గలతోటైనా కూడా పెట్టేయొచ్చండి. ఇవైతే ఇంట్లో పూసినాయేనండి శంకు పూలు. ఇంకా ఇవన్నీ కొనుక్కొచ్చినవి గులాబీలు, చామంతులు, ఈ బంతి పూలు 1 కేజీ అయితే తీసుకొచ్చిందండి బంతిపూలు. ఇంక ఇవి సీతమ్మలు, ఇదొక కలరు, ఇంకా గునుక పువ్వు, పింక్ కలర్ సీతమ్మలు ఒక కలర్ అండి. 2 కలర్లుగా అయితే తీసుకొచ్చిన. ఇంకా ఊర్లో ఉండే వాళ్ళకంటే కొన్ని ఉంటాయి కానీ ఇక్కడనైతే సిటీలో ఉండే వాళ్ళైతే అన్నీ కొనుక్కొచ్చిన పూలతోటే బతుకమ్మ అయితే చేయాలండి. ఇక్కడనైతే 2 ప్లేట్లు అయితే పెట్టి డెకరేషన్ చేసి అయితే పెట్టినండి. పూలు ఇంకా పువ్వులు పెట్టడానికని పసుపు కుంకుమ అయితే అలంకరణ చేసి అయితే పెట్టేసిన. ముందుగానైతే పూలన్నీ అయితే ఇట్లా దగ్గర పెట్టేసుకోవాలి. బతుకమ్మ పేర్చుడు కూడా ఒక కళ లాగానే ఉంటుందండి. ఎందుకంటే ఏ పూల తర్వాత ఏది పెట్టాలి అనేది అయితే చూసుకొని అయితే బతుకమ్మ అనేది చేయాలండి. ముందుగానైతే ప్లేట్కి ఇట్లా గంధం బొట్టుతోటి అయితే అలంకరణ చేసుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ అంటే కూడా గౌరీదేవియే కదా అండి. గౌరీదేవి దగ్గర కూడా మనం నిండుగా పూజలు చేసుకుంటాం కదా. ఇప్పుడు గౌరమ్మను కూడా ఇట్లా నిండుగా అలంకరణ అయితే చేసుకోవాలండి. ముందైతే తంగెడు కానీ ఇంకా సీతమ్మ పూలు కానీ కిందనైతే వేర్చుకోవాలి. ఫస్ట్ అయితే గుమ్మడి ఆకులు వేస్తామండి. కింద ప్లేట్లో గుమ్మడి ఆకులే వేసిన తర్వాత ఏదైనా పువ్వు అయితే వేర్చుకోవాలండి. ముందైతే మనము ఈ గౌరీదేవికి అయితే నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్టు మళ్ళీ పండగ మంచిగా చూసుకోవాలి మనమని. ఇట్లాంటి పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని ముందైతే మనం బతుకమ్మకైతే మొక్కుకొని మనం బతుకమ్మ అనేది అయితే ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలండి. ఇంకా మనం పేరుస్తూ ఉంటేనైతే ఎవరన్నా ఒకరు ఇట్లా పూలు అందిస్తూ ఉంటే కొంచెం బతుకమ్మ అనేది అయితే తొందరగా అయిపోతుందండి పేర్చుకునుడు. కానీ ఇంకా ఒక్కరే పేర్చుకుంటూ ఒక్కరే చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి. ఇంకా ప్రతిసారి అయితే మా పాప కానీ మా అక్క వాళ్ళ పాప కానీ ఇంక ఉండేవాళ్ళు. ఈసారి ఇంకెవ్వరు లేరు, ఇంకా నేనే ఒక్కదాన్నే. కానీ మా వారు ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారండి, ఇంకా హాలిడే కాబట్టి ఇంకా కొంచెం హెల్ప్ చేస్తానులే పేర్చుకోమన్నారు. ఇంకా నాకు కూడా ఇంకా సరేలే అని నేను అనుకున్నా. మధ్య మధ్యలో కొన్ని పూలు కానీ ఇట్లా కొమ్మలు కోసియడం కానీ అట్లా చేసిర్రు. ఇంక ఇట్లా చేస్తూ ఉంటేనే కదా కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే మనకు కూడా తొందరగా అయిపోతుంది బతుకమ్మ అనేది. కానీ తంగెడు ముట్టుకుంటేనే మొత్తం ఆకులు పువ్వులు అన్నీ అయితే రాలిపోతున్నాయండి. కానీ తంగెడు పెట్టండి మనమైతే బతుకమ్మ అనేది అస్సలు వేర్చాం కదా. తంగెడు పువ్వే ముఖ్యం కదా అండి బతుకమ్మకి. తంగెడు, గునుగు, కట్ల పూలు, గుమ్మడి పూలు ఎన్ని రకాలు ఉన్నా పెట్టొచ్చండి. ఇదైతే ఇంకా పూల పండగ అంటామండి మనమైతే. పువ్వులు కూడా పూజించే పండగ అంటే మన బతుకమ్మ పండగేనండి. అది తెలంగాణలో ఉండడం మన అదృష్టం అండి. ఇంకా ప్రతి అమ్మాయికి కూడా ఇష్టమైన పండగ అనేది బతుకమ్మ పండగే అండి. ముందైతే ఇట్లనే అయితే తంగెడు అయితే ఒక వరుస పేరుస్తున్నా. ఫస్ట్ ఏదైనా కూడా బరువు ఉన్నదే పేర్చుకోవాలండి. ఎందుకంటే
వెయిట్ తక్కువ ఉన్న పూలతోటి వేస్తే బతుకమ్మ అనేది సరిగ్గా రాదండి. ముందైతే తంగెడు వేర్చి మధ్య మధ్యలో కూడా ఇట్లా పూలైతే పోయాలండి. ఇట్లా తంగెడు ఆకు కానీ ఇంకా వేరే ఏదన్నా ఆకు కానీ మధ్యలో పోస్తూ ఉంటే అదైతే ఇట్లా బరువుగా వస్తుంది. అప్పుడే బతుకమ్మ అనేది మంచిగా సెట్ అవుతుందండి. ఇక్కడ మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తుండండి. ఇంకా అదైతే నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఎప్పుడు నేను బతుకమ్మ పేర్చే రోజు మా వారింటి దగ్గర కూడా ఉండరు, ఎప్పుడు నైట్ వస్తారు. ఇంక ఈరోజు నేను పేర్చేటప్పుడు ఉన్నారు. అది ఇంకా సంతోషం కూడా అనిపించింది నాకు. ఇంకా ఇట్లా ఒక్కొక్క వరుస ఒకటి లైన్ పెట్టుకుంటూ మధ్యలో ఆకులు వేస్తూ ఇట్లనైతే బతుకమ్మను అనేది ఒక సీక్వెన్స్గా పేర్చుకోవాలండి, లైన్ లైన్గా. కలర్స్ కూడా మంచి కాంబినేషన్ వచ్చేటట్లయితే సెట్ చేసుకుంటూ పేర్చుకోవాలి. అప్పుడే బతుకమ్మ అనేది కూడా నిండుగా కనిపిస్తుందండి, కలర్ఫుల్గా. ఇక్కడనైతే ఒక కలర్ తర్వాత ఒకటి అట్లా సెట్ చేసుకుంటూనైతే నేనైతే వేస్తున్నానండి. ఇంకా మధ్యలో ఆ కొమ్మలు అయితే అవన్నీ కట్ చేసి అయితే ఇచ్చారు. ఆ కొమ్మలు కట్ చేసినవి కూడా మధ్యలోనే వేసి అయితే బతుకమ్మ అనేది అయితే కంప్లీట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు అందులో పోయడానికి కూడా పూలు ఎక్కువనే ఉండాలి, ఆకులు ఎక్కువనే ఉండాలండి. ఇట్లా చేస్తుంటేనే బతుకమ్మ అనేది అయితే మంచిగా వస్తుంది. ఇంకా మధ్య మధ్యలో ఇట్లా అంటూ ఇట్లా ఏమన్నా ఆకులు ఉంటే వేస్తూ కూడా బరువుగానే ఉండేటట్టు అయితే బతుకమ్మ వేసుకోవాలండి. ఈ సీతమ్మ పూల కలర్ అయితే నాకైతే ఈసారి కొత్తగా అనిపించినాయి అండి. అసలు నేను ఎప్పుడు తీసుకురాలేదు. కొంచెం కలరు రెడ్ కలర్ వచ్చింది కదా, వెరైటీనే కనిపించిందండి. ఇంకా నేనైతే ఎక్కువనే పూలు అయితే తీసుకొచ్చిన అండి. చిన్న బతుకమ్మే కదా ఇన్ని ఎందుకు అనుకుంటాం, కానీ ఇంకేదైనా కూడా బతుకమ్మ అనేది పెద్దగా ఉంటేనే మంచిగా కనిపిస్తుంది కదా, అందుకోసమే ఎక్కువ పూలే తీసుకొచ్చిందండి. చిన్న బతుకమ్మ రోజైనా పెద్ద బతుకమ్మ అంత అయితే కనిపించిందండి. ఇంకా ఆల్మోస్ట్ బతుకమ్మ అయితే అయిపోవచ్చిందండి. పైన ఇంకొక వరుస బంతి పూలు అయితే వేస్తే అయిపోతుంది. ఇట్లా మధ్య మధ్యలో ఆకులు అనేది అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా పెద్ద పండగ వరకు అయితే అందరూ ఉంటారండి, పిల్లలు, మా మనమరాలు, ఇంకా మా అక్క వాళ్ళ పాప అందరూ వస్తారు. అప్పుడైతే ఇంకా మంచి సందడి అనిపిస్తుందండి. పిల్లలు ఇంట్లో ఉంటేనే కదా సందడి సందడిగా అనిపిస్తుంది. బతుకమ్మ చేస్తుంటే కూడా వాళ్ళు ఒక లైన్ పెట్టమనుడు, మనం ఒకటి పెట్టడం, ఇట్లా అన్నీ అనుకుంటూ పెడితేనే బాగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా బాగా సందడిగా అనిపిస్తుందండి. ఇంకా చిన్న బతుకమ్మ అంటే మేము కూడా అందరం ఇట్లా ఒకలాగా శారీస్ అని తీసుకున్నాం కదా, కోట్ శారీస్. అవి ఏం కలర్ అనేది ఇంకా మీకు చెప్పలేదండి, నేను కట్టినప్పుడే చూస్తా అన్నాం కదా. ఇంక ఈ వ్లాగ్లో కూడా వీడియో అయితే రాదండి, ఇంకొక వ్లాగ్ అవుతుంది. ఎందుకంటే బతుకమ్మ వేర్చుడు ఇదే ఇంకొక వ్లాగ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మేము బతుకమ్మ అక్కడ పెట్టేది బయట, ఇంకా బతుకమ్మ ఆడేది, ఇంకా బయట గుడి దగ్గరికి తీసుకువెళ్ళేది, అదంతానైతే ఒక వ్లాగ్లో చేస్తానండి. ఇక్కడ బతుకమ్మ మొత్తం అయిపోయినాకనైతే పైన అయితే గుమ్మడి పూది గౌరమ్మ అయితే పెట్టేసిన తర్వాతనైతే ఇది సిల్వర్ దారం అండి, ఇంకా జరీ దారం అంటారు సిల్వర్, అది మొత్తం బతుకమ్మకి అయితే చుడుతున్నానండి. ఎందుకంటే ఇట్లా చుడుతుంటే మధ్య మధ్యలో అది మెరిసినట్టు ఉండి షైనింగ్ వస్తుంది బతుకమ్మ. అందుకే నేను ప్రతి ఇయర్ అయితే ఇదైతే కంపల్సరీగా చుడతానండి, పెద్ద బతుకమ్మకైనా చిన్న బతుకమ్మకైనా. మొత్తానికైతే బతుకమ్మనైతే ఇలా వేసిండండి. ఆల్మోస్ట్ మీ అందరికీ నచ్చిందో లేదో కానీ నాకైతే బాగా నచ్చిందండి. బతుకమ్మ చిన్నగా కలర్ఫుల్గా కలర్ కాంబినేషన్గా చాలా బాగా వచ్చింది. కానీ ఇక్కడనైతే మొత్తం ఎల్లో కలర్గా కనిపిస్తుందండి. ఆ చాప ఎల్లో కలర్ అయింది, పూలు ఎల్లో కలర్ అయినాయి, నా శారీ ఎల్లో కలర్ అయింది. ఇంకా మా వారైతే అంటారు మొత్తం ఎల్లోమయం చేసినావు కదా ఇల్లును, గోడలు అన్నీ ఇల్లునే ఉన్నాయి అని నన్ను కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ బతుకమ్మ అయితే మా మనవరాలు పట్టుకుంటుందని మొత్తం నేనైతే కింద ప్లేట్తో సహా దారం అయితే చుట్టేస్తున్నా. ఎందుకంటే ఆమె ఎట్లా పట్టుకున్నా బతుకమ్మ ఎటు కదలకుండా ఉండాలని. ఇప్పుడైతే కలర్ఫుల్గా ఉందండి బతుకమ్మ. శంకు పూలతోటి లుక్కే వేరు ఉంటుందండి బతుకమ్మది. ఎన్ని పూలు ఉన్నా శంకు పూలు పెడితే అది కొంచెం మంచిగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ కలర్ పూలు మనకు ఎక్కువ దొరికాయి కదా, రేర్గా ఉంటాయి కాబట్టి అలాంటి కలర్ పూలు పెడితేనైతే లుక్ మంచిగా కనిపిస్తుందండి బతుకమ్మకి.
ఇంకా ఆల్మోస్ట్ బతుకమ్మ అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే నెక్స్ట్ వ్లాగ్లోనైతే మేము ఆడేదైతే పెడతాం. ఇప్పుడైతే బతుకమ్మ మొత్తం అయిపోయినాకనైతే ఇప్పుడు ఆ అమ్మవారికి ఇట్లా కుంకుమ పసుపు అయితే అలంకరణ చేసినాకనే నేను ఇక్కడ నుండి అయితే బతుకమ్మ అనేది తీస్తా. మనం పేర్చిన దగ్గర నుండి అట్లా డైరెక్ట్ అయితే లేవొట్టొద్దండి. పసుపు కుంకుమ వేసిన తర్వాతనే మనం తీసుకువెళ్ళి ఇంకా పూజ గదిలో కానీ ఏదన్నా పక్కన కానీ పెట్టేస్తాం. అందుకోసమే నేను ఇక్కడనైతే పసుపు కుంకుమ అయితే వేసిన. ఇంకా మనం పెట్టే ప్లేస్లో కూడా ఏదన్నా పీట మీద కానీ ఇంకా కింద కానీ వేస్తే అక్కడ కూడా మనం అలంకరణ అయితే కంపల్సరిగా చేసుకోవాలండి. ఇంక ఈ దీపాలు అయితే మొన్న నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఈ దీపాలు అయితే తీసుకొచ్చిన. కానీ ఇది దివాళీ రోజు వాడతారు కానీ నేనైతే బతుకమ్మ మీద కూడా పెడదాంలే అని ఇట్లనైతే తీసుకొచ్చినండి. ఒక 4-5 అయితే తీసుకొచ్చిన. అయితే ఇట్లా పెట్టి చూద్దాంలే అంటే మా వారు ఉండి ఇంకా లైట్లు ఆఫ్ చేస్తా ఎట్లా వెలుగుతాయో చూద్దామని అయితే లైట్స్ అయితే ఆఫ్ చేసిరండి. ఇవైతే నాకు బాగా నచ్చినాయి. ఇంకా కలర్ కూడా బాగున్నాయండి ఇట్లా కాంబినేషన్గా. ఇంకా నేనైతే ఇక్కడ దేవుడి గదిలోనైతే ఇట్లా పీట వేసి ముగ్గులు వేసి బతుకమ్మనైతే ఇక్కడనైతే పెట్టేసినండి. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతాదంతా ఇంకొక వ్లాగ్లో అయితే వస్తుందండి. ఆ వ్లాగ్ కూడా మీరు అందరూ చూడాలని నేనైతే కోరుకుంటున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో మేము అక్కడ బతుకమ్మ పెట్టేది ఇంకా ఆడేది నేను తీసుకెళ్ళేది అదంతా ఆ వ్లాగ్లోనైతే వస్తుందండి. ఇంతేనండి. థ్యాంక్ యూ.